హలో ఫ్రెండ్స్, ఈరోజు మన డ్రైవ్ వచ్చి వయా ట్యాంక్ బండ్ టు నక్లెస్ రోడ్. సిటీ రౌండ్స్, ఈవినింగ్ రౌండ్స్ పోతున్నాము. నిదానంగా పోయి నిదానంగా వస్తాం. ఈవినింగ్ ట్యాంక్ బండి అందాలు చూడడానికి పోతున్నాము. ఈరోజు డ్రైవ్ వచ్చి మనకు తెలుసు కదా, చెప్పాను కదా మనం ట్యాంక్ బండి సరౌండింగ్ తిరుగుతామని. నాకు ఇక్కడ మీటింగ్ ఉంది. మీటింగ్ చూసుకొని ఛాయ్ తాగి ఈ డ్రైవ్ వయా నక్లెస్ రోడ్ నుంచి వచ్చేస్తాం. ఈవినింగ్ మంచి వెదర్ ఉంది, ప్లస్ ఫోటోగ్రాఫ్ కూడా చాలా మంచి టైమింగ్. అలా వెళ్ళి ఈవినింగ్ సిటీలో వెదర్ బాగుంటుంది, కానీ ఈవినింగ్ ఆఫీసెస్ వదిలిపెడతారు కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. దాంతో ఎక్కువ టైం అదవుతుంది. ప్లస్ పొల్యూషన్, ఈ హెవీ ట్రాఫిక్లో తిరిగితే ఉత్తనే అలసిపోతాం పొల్యూషన్ తోటి. ఈ రెండు ఉంటాయి. కానీ ఈవినింగ్ టైమింగ్ బాగా అనిపిస్తుంది మన మీటింగ్లు కానీ వర్క్స్ చేసుకోవడానికి. మనం ట్యాంక్ బండ్ మీదకి వచ్చేసినాము. ఈవినింగ్ కరెక్ట్ టైంకి వచ్చినాం. సన్సెట్ అయ్యే టైంకి వచ్చేసినాము. బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. ట్యాంక్ బండ్ లేక్ నుంచి కిందికి దిగుతుంటారు సూర్యుడు, చూడడానికి భలే అనిపిస్తాడు. ఈ ట్యాంక్ బండ్ మీద అదొక మంచి సీనరీ లాగా పడుతుంది. చూశారు కదా సూర్యుడు ఎట్లా కిందికి వాళ్తున్నాడు. ఆ మధ్యలో వాటర్ ఎఫెక్ట్ అండ్ బుద్ధుడు అడ్డం వస్తాడు, ఆ షేడ్ చాలా బాగా అనిపిస్తాడు. టైమింగ్ సన్సెట్ టైమింగ్లో ఉంటే ఆ బుద్ధుని వెనుక భాగం అంటే హెడ్ భాగం పోతుంది చూడు సూర్యుడు, అప్పుడు బడే సీనరీ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. అందుకని టైమింగ్ చాలా ఇంపార్టెంట్. సన్సెట్ టైమింగ్ ఆ టైం కార్డు ఉండడం చాలా గ్రేట్. చూశారు కదా మీరు ఎట్లా వాళ్తుంటూ సూర్యుడు ఎర్రగా, అదొక వింతలాగా అనిపిస్తుంది చూడడానికి. ఆ ఈవినింగ్ ఆ టైమింగ్, ఆ కిరణాలు కూడా ఫేస్ మీద పడితే అదొక ఫోటోగ్రఫీ ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. చూడండి ఎట్లా అంటే లైటింగ్ కూడా అవసరం లేదు, జస్ట్ ఆ ఈవినింగ్ షాడో కిరణాలు పడతాయి చూడండి, బ్యూటిఫుల్ ఉంటుంది ఫోటోగ్రాఫ్.
చూశారు కదా, ఈవినింగ్ సన్సెట్ ట్యాంక్ బండ్ చాలా బాగా అనిపించింది అని అనుకుంటున్నా నేను. ఇంకా కొంచెం టైమింగ్ లేట్గా వస్తే ఇంకా బాగుంటుండే. హలో ఫ్రెండ్స్, ఈవినింగ్ అయితే చాలా బాగా అనిపించింది. కానీ కొంచెం ట్యాంక్ బండ్ మీద డ్రైవ్ చేసినప్పుడు మాత్రం స్లోగా పోవాలి. ఎందుకంటే అక్కడ మిడిల్లో క్రాస్ చేసే వాళ్ళు ఆ కార్స్ అటు టూరిస్టులు ఉంటారు. అది చూసుకుంటూ డ్రైవ్ చేయాలి. ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి డ్రైవ్ అలర్ట్ ఉండాలి. సెక్రటరేట్ వయా తీసుకుంటాము. అక్కడనే నాకు కొంచెం బ్యాక్ సైడ్ పని ఉన్నది. అది చూసుకొని ట్రాఫిక్ ఎక్కడ తక్కువ ఉంటే ఆ రూట్ తీసుకుంటాము. చాలా మనం పోయే రూట్లో చాలా ట్రాఫిక్ తక్కువ ఉన్నది, కానీ ఎదురుగా వచ్చే ట్రాఫిక్ చాలా ఉన్నది. మనం రిటర్న్ అంటే ఆపోజిట్లో పోతున్నాము. సో మన లైన్లో చాలా ట్రాఫిక్ చాలా తక్కువ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఇంటికి పోతున్నారు, మనం బయటికి వస్తున్నాం. అది తేడా. కానీ ఫ్రీ ఉన్నది. మళ్ళీ మనం ఇంటికి రూట్ తీసుకున్నాం అనుకో, అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడనే మనకు పని ఉండే, మీటింగ్ అయిపోయింది. మళ్ళీ రిటర్న్ పోతాం.
వయా నక్లెస్ రోడ్, పంజాగుట్ట రోడ్ తీసుకుంటాం. ఆ రూట్ మనం వెళ్ళే వరకు ట్రాఫిక్ తగ్గుతుంది, బెస్ట్ ఉంటుంది. ఇక్కడ రోడ్స్ అన్నీ చాలా ఫ్రీగా ఉంది, మూమెంట్ చాలా ఈజీగా ఉంది. ఇక్కడి నుంచి మనం వయా పంజాగుట్టకు వెళ్దాం, అక్కడి నుంచి ఈజీగా ఉంటుంది. హలో ఫ్రెండ్స్, మరి ఈరోజు డ్రైవ్ ఇక్కడనే క్లోజ్ చేద్దాం. మరొక డ్రైవ్లో మళ్ళీ కలుసుకుంటాం. ఓకే, బాయ్.